హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా డైరీస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది ఇది మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అని. లాస్ట్ వీడియోలో గోమాతతో గృహప్రవేశం చేయడం ఇంకా పాలు పొంగించడం వరకు ఉంది. ఈ వీడియోలో నవగ్రహాల పూజ, హోమం, ఇంకా ఇంటి కళ్యాణం, ఇంకా మాకు వడిబియ్యడం పోయడం ఇవన్నీ ఈ వీడియోలో చూస్తారు మీరు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది నవగ్రహాల పూజ. ఈ పూజకు కావాల్సిన నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా ఇప్పటివరకు. నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమం స్టార్ట్ చేశాము. హోమంలో నేను, కిరణ్, మా మమ్మీ, డాడీ, ఇంకా మా బాబాయ్, పిన్ని వాళ్ళందరూ కూర్చున్నాము. మా పెళ్ళైన తర్వాత ఇదే మేము ఫస్ట్ టైం హోమంలో పార్టిసిపేట్ చేయడం అనేది. ఆర్ఘపాత్ర సంప్రోక్ష అపవిత్రం పవిత్రం ఏమి జల్లుకోండి. తండుల చూర్ణం అంటే బియ్యం పిండి. తండుల చూర్ణేనా చతురస్రం ప్రాదేశ్ మాత్రయేతు 4 దిక్కులు రావాలి. మొత్తం 4 హోమగుండం చిక్కా వేయండి. వేసేది చిక్కా వేయండి. అక్కడ ఉన్నటువంటి పండ్లు పెట్టువన్న. పండ్లు ఉన్నాయా? 8 పండ్లు పెట్టండి. ఆ తమలపాకుల మీద 8 పండ్లు పెట్టండి. సరే 8 పెట్టండి. ఓం భర్భవస్యాం తస్మహేంద్రం భర్గః దేవస్యాః ధీమహి ధియో యోన ప్రచోదయాత్. 8 పెట్టాలా? 8 తమలపాకులు ఉంటాయి అవి 8 పెట్టండి. ఓం అమీవః వాస్తుష్పదే తకసుకేన హయేతినః శుభగుం శుభగుం నమస్వాహా. ఓం అమీవః వాస్తుష్పదే తకసుకేన హయేతినః శుభగుం శుభగుం నమస్వాహా. హోమం చాలాసేపు చేశారు పంతులు గారు. చాలా టైం తీసుకొని ఓపిక్గా చాలా శాస్త్రోక్తంగా అన్ని పూజలు చేశారు ఈ పంతులు గారు. ఈ వీడియోలో అందరూ కనిపిస్తున్నారనే అనుకుంటున్నా. హోమం అయిపోయాక ఇక్కడ గుమ్మడికాయ ఇవన్నీ కొట్టి లాస్ట్లో పూర్ణాహుతి అవన్నీ చేస్తున్నారు. గణపతి హోమం అయిపోయాక ఇంటి కళ్యాణం చేశాము. మా సైడ్ గృహప్రవేశంలో ఇంటి కళ్యాణం కంపల్సరీగా చేస్తారు. కళ్యాణంలో వచ్చి పెళ్లి కూతురు సైడ్ మా మమ్మీ, డాడీ, ఇంకా పెళ్లి కొడుకు సైడ్ మా అత్తమ్మ, మామయ్య కూర్చున్నారు. మళ్ళీ వీళ్ళు పెళ్లి చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఎదుర్కోలు ప్రాసెస్ జరుగుతుంది. నా పెళ్ళిళ్ళలో కూడా ఎదుర్కోలు చేసుకుంటారు కదా, అలానే అనిపించింది. కలర్స్ వేసుకోవడము, ఇంకా స్వీట్స్ తినిపించుకోవడం, ఇలా ఇవన్నీ జరిగాయి ఇక్కడ. వాళ్ళ యొక్క కంకణాలు దేవతలకు కట్టేటువంటి కంకణం ఉంటుంది కాబట్టి ఆ కంకణాన్ని ఇక్కడ అడ్డుతెర పట్టుకున్నారు జీలకర్ర బెల్లం పెట్టడానికి. ఇలా గోడకి దేవుడి ప్రతిమలు పెట్టి మా సైడ్ ఇలానే కళ్యాణం చేస్తారు. అంటే ఇంటి కళ్యాణం అలా. పెళ్ళి కాని వాళ్ళు ఇలా అడ్డుతెర పట్టుకుంటే పెళ్ళవుతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. అందుకే ఇక్కడ మా తమ్ముడు ఇంకా మా సిస్టర్స్తో అడ్డుతెర పట్టించినారు. ఇక్కడ చూడ్డానికి చాలా బాగున్నారు కదా పెళ్ళి కొడుకు ఇంకా పెళ్ళి కూతురు. ఓం
తాలిబొట్టు మేనమామకి ఇచ్చి అందరినీ మొక్కమంటారు కదా, అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ కిరణ్కి మేనమామ పొజిషన్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది కొత్తగా. ఇలా తాలిబొట్టు ఇచ్చి అందరినీ తాకమంటారు కదా, అలా చేస్తున్నారు. చాలా డిఫరెంట్గా బాగా అనిపించింది. ఓన్లీ పెళ్ళైన వాళ్ళు అనుకుంటా. అందరూ అందరు దాకండి మంచిగా. పెళ్లి కొడుకుకి ఇంకా పెళ్లి కూతురికి తలంబ్రాల బియ్యం పోస్తున్నారు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు వడి బియ్యం పోస్తున్నారు మా మమ్మీ వాళ్ళు. ఫస్ట్ అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఇలా బట్టలు పెట్టిన తర్వాత మాకు కూడా బట్టలు పెడతారు. తర్వాత ఆ కొత్త శారీలోనే మేము వడి బియ్యం పోసుకోవాలి. మా తర్వాత ఇంకా అక్క బావ వాళ్ళకు కూడా బట్టలు పెడతారు. మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ ఇద్దరు సేమ్ అవుట్ఫిట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ మా మమ్మీ ఇంకా వడి బియ్యం పోయడం స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ ఇంకా లుంగీలో పసుపు కుంకుమ అవన్నీ వేసిన తర్వాత వడి బియ్యం ఇలా పోస్తూ ఉంటారు. ఫస్ట్ మా మమ్మీ వడి బియ్యం పోస్తుంది. 5 ముత్తైదువులు అలా వడి బియ్యం పోయాలి. సో ఫస్ట్ మా మమ్మీ వేసిన తర్వాత 1 by 1 మా పిన్ని వాళ్ళందరూ వేస్తారు. మా పక్కన 2 అక్కలు కూర్చున్నారు, వంశ్ ఇంకా శారవ్తో పాటు. నెక్స్ట్ మా జయంతి పిన్ని వడి బియ్యం పోస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 times అలా వడి బియ్యం పోయాలి. ఇలా వడి నింపుతూ ఉండాలి అందరూ 1 by 1 వచ్చి. నెక్స్ట్ ఇప్పుడు అరుణ పిన్ని పోస్తున్నారు మాకు వడి బియ్యం. ఇక్కడ శశికళ పిన్ని పోస్తున్నారు మాకు వడి బియ్యం. మా మమ్మీ ఇంకా 3 పిన్నిల తర్వాత ఇప్పుడు మా అత్తమ్మ పోస్తున్నారు మాకు వడి బియ్యం. ఇలా 5 వడి బియ్యం పోసాక ఇప్పుడు మా మమ్మీ పిడికిలి బియ్యం తీపిస్తుంది మా చేత. అంటే ఇప్పుడు ఒకరు 5 పిడికిళ్ళు, ఒకరు 3 పిడికిళ్ళు అన్నట్టుగా తీస్తారు. ఇవి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటాయి బియ్యం. ఈ బియ్యం మా మమ్మీ వాళ్ళు వండుకుంటారు. నెక్స్ట్ మాకు మా మమ్మీ వాళ్ళు సారె ఇస్తున్నారు అత్తమ్మ మామయ్య వాళ్ళకి. ఈ సారెలో పసుపు, కుంకుమ, పిండి, కుడుకలు, లడ్డు ఇంకా మిక్చర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇలా ఇచ్చుకోవడం ఉంటుంది వడి బియ్యం అయిన తర్వాత. ఇప్పుడు ఆ క్యాన్లో వచ్చి స్వీట్ లడ్డు ఉంటుంది. ఏదైనా స్వీట్ పెట్టాలి అంటే మా మమ్మీ వాళ్ళు లడ్డు ఇస్తున్నారు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ కలిసి ఇస్తున్నారు. ఇప్పుడు
ఇక్కడ మా తమ్ముడు, మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరూ ఇక్కడ మంగళహారతులు పడుతున్నారు. మంగళహారతిలో కట్నం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఇక్కడ మా తమ్ముడు వచ్చి కాలు మొక్కుతున్నాడు మా ఇద్దరికి. నేనేమో దీవిస్తున్నా మంచిగా. నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అయింది కాబట్టి అందరూ బట్టలు పెట్టడం, గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ తను మా అత్త అండ్ మామయ్య వాళ్ళు పెడుతున్నారు. నెక్స్ట్ బాబాయ్, పిన్ని వాళ్ళందరూ మా మమ్మీ వాళ్ళకి బట్టలు తెచ్చుండే అవన్నీ పెడుతున్నారు ఈ టైంలో. కమింగ్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అందరూ లైక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కలిసినప్పుడు మీరు వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు కదా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మరి లైక్ చేస్తున్నారా అని అడిగితే కొందరైతే చేస్తున్నాము అంటారు, ఇంకొందరైతే వీడియో చూస్తున్నాము బట్ లైక్ చేయడం మర్చిపోతున్నాము అని అంటారు. ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే లైక్ కొట్టేయండి, దట్స్ బెటర్ కదా. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మా ఛానల్కి చూస్తుంటే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్లో ఇలా ఇంటిది డెకరేషన్ చూపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.